अस्सलाम वालेकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबका इस्तकबाल है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। वज़ीर आला रेवंत रेड्डी ने नारायणपेट और कोडंगल में तरक्याती प्रोजेक्ट की तकमील का किया ऐलान। पालामुरी की हिजरत के मसले पर तशवीश का इजहार। बीआरएस का महाराष्ट्र असेंबली इंतखाबात में हिस्सा न लेने का फैसला। टी हरीश राव ने वज़ीर आला रेवंत रेड्डी पर लगाए इल्जाम। लालू प्रसाद यादव ने झारखंड में बीजेपी को जड़ से उखाड़ फेंकने का किया अज़्म। सुभाष यादव की हिमायत में मुहिम चलाई। मगरबी यूपी के मीरानपुर ज़िमनी इंतखाब में सियासी सरगर्मियां बढ़ गई। इकरा हसन का योगी आदित्यनाथ पर हमला। लिबनान पर इजरायली फिजाई हमलों में 53 अफराद हलाक, 99 जख्मी। शुमाली गजा में इजरायली फिजाई हमलों में 44 फिलिस्तीनी शहीद, बच्चों समेत कई अफराद मुतासिर। अब खबरें तफसील से। वज़ीर आला रेवंत रेड्डी ने नारायणपेट और कोडंगल इलाकों में बड़ी तरक्याती प्रोजेक्टों की तकमील के सिलसिले में अहम ऐलानात किए। उन्होंने बताया कि कोडंगल प्रोजेक्ट जल्द ही मुकम्मल किया जाएगा, जिससे मक्तल, नगर कुन्नूल और कोडंगल के इलाकों में कृष्णा के पानी की फराहमी को यकीनी बनाया जाएगा। इस मौके पर रेवंत रेड्डी ने पालामुरी से हिजरत पर तशवीश का इजहार करते हुए कहा कि तेलंगाना की तश्कील के 10 साल बाद भी पालामुरी से नकल मकानी जारी है। इस जिले का बेटा होने के नाते अगर मैं यहाँ आबपाशी के प्रोजेक्ट को मुकम्मल नहीं कर पाया तो तारीख मुझे कभी माफ़ नहीं करेगी। దేవాదాయ శాఖ అధికారులు, ఈ కార్యక్రమ పర్యవేక్షకులు, ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 6 దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో కురుమూర్తి స్వామి మీడియా వాళ్ళు మన కోసమే వచ్చిండ్రా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. భక్తులందరికీ నా సూచన, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు వచ్చిందే మన కోసం. మీడియా మిత్రులు ఇంకేమన్నారు లేండి, వాళ్ళ దగ్గరికి పోకండి, భక్తుల దగ్గరికి. ఈ బ్రహ్మోత్సవాలు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 15 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఇన్ని దశాబ్దాలైనా దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తెచ్చి, అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే 110 కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. కురుమూర్తి జాతరకు సంబంధించిన పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా
మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు, ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే అధికారం మీరు నాకు అప్పగించారు. తప్పకుండా ఈ రెండు దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి వాటికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలి అని, వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అటు మన్నెంకొండ జాతరకు, ఇటు కురుమూర్తి జాతరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే, మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు. महाराष्ट्र में आने वाले असेंबली इंतखाबात के लिए AIMIM के पार्टी ने अपनी इंतखाबी मुहिम को तेज कर दिया है। पार्टी की रहनुमा, जिनमें मकामी MLA और कॉरपोरेटर्स शामिल हैं, मराठा उम्मीदवारों के लिए मराठी भाव के तौर पर स्टार प्रचारक बनकर मैदान में उतरे हैं। पार्टी की पूरी कोशिश है कि वो 16 सीटों पर ज्यादा से ज्यादा निश्चितें हासिल करे। महाराष्ट्र की 288 असेंबली सीटों के लिए इंतखाबात 20 नवंबर को होने जा रही है। पार्टी के MLA अहमद बलाला, जाफर हुसैन मेराज, कौसर मोइनुद्दीन, मोहम्मद माजिद हुसैन और पार्टी के फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी समेत कई कॉरपोरेटर्स महाराष्ट्र के मुख्तलिफ इलाकों में इंतखाबी मुहिम चला रहे हैं और उम्मीदवार के लिए आवाम तक पहुंचने में कोई कसर नहीं छोड़ रहे हैं। BRS के साबिक वजीर और रुकन असेंबली टी हरीश राव ने कहा है कि पार्टी ने महाराष्ट्र के असेंबली इंतखाबात में हिस्सा न लेने का फैसला किया है क्योंकि रियासत में BRS सियासी तौर पर मजबूत नहीं है। तेलंगाना भवन में मीडिया से बातचीत करते हुए उन्होंने इल्ज़ाम लगाया कि वज़ीर आला रेवंत रेड्डी महाराष्ट्र के इंतखाबात के लिए पार्टी को रकम भेजने में मसरूफ़ हैं। हरीश राव ने मजीद कहा कि तेलंगाना की वज़रा रियासत की हुक्मरानी पर तवज्जो देने के बजाय महाराष्ट्र में कांग्रेस उम्मीदवारों की तायद में मुहिम चला रहे हैं। मुख्यमंत्री తెలంగాణలో చేసిన మోసాలు చాలా ఉన్నట్టు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి ప్రజల్ని కూడా మోసపుచ్చేటువంటి ప్రయత్నాన్ని, మోసం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిండా మునిగినాక చలేంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కూడా నిన్న కొనసాగించారు. నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈరోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది. దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇగో ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసినరో చెప్పండి. ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారెంటీలు అమలైనయా? అసలు ఈ అభయహస్తంలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు. కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండినా. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27,500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27,500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీయే అమలు చేయలేదు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే? మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం. దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి, ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు చేస్తామన్న చోట కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసినాం. సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే. కానీ మీరు చెప్తున్నది ఏంది? అన్ని గోబల్స్, అన్ని అబద్ధాలు చెప్పినావు. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం పెట్టారంటే, జో కహా ఓ కియా కతే. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. ఏఐసిసి పెట్టిన ట్విట్టర్లో ఏం చెప్పారు? జో కహా సో కియా. కిందేమంటారు? 40 लाख కిసానోं కా కర్జా మాఫీ. నిజంగా 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి, ఇవాళ ఈ దేశ ప్రజల్ని, మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 40 लाख किसानों का कर्जा माफी. इट इज द అఫీషియల్ హోల్డింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకవైపు రైతుల విషయంలో మీరు రుణమాఫీ ఆలస్యం చేసి వడ్డీల భారం రైతుల మీద వేసినారు. చేసిన కొద్ది మందికి కూడా పూర్తిగా చేయలే. బ్యాంకులు ముక్కిబిండి 7-8 నెలల కాలానికి వడ్డీలు రైతుల నుంచి వసూలు చేశారు. మీరు 9 డిసెంబర్ నాడు చేస్తామని చెప్పి చెయ్యక ఆగస్టులో ఆలస్యంగా చేస్తే మీ ఆలస్యానికి రైతులకు వడ్డీ భారం పడ్డది. చేసింది కొంతమందికి, కారణాలు పెట్టి ఎగబెట్టింది కొంతమందికి, పైగా వడ్డీ భారం కూడా రైతుల మీద వేశారు. కానీ మహారాష్ట్ర పోయి ఏం చెప్తారు? మేము 22 రోజుల్లో రుణమాఫీ 17,000 కోట్లు వేసినామంటారు. 22 రోజులు వేసిండ్రా? 11 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి. చేస్తామన్నది మొదటి రోజు. 11 నెలల తర్వాత మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 17,000 కోట్లు మాత్రమే. కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే ముట్టింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. ఈ విషయం ఎందుకో చెప్పరు. 22 రోజుల్లో చేసినాం అంటే ప్రభుత్వం వచ్చిన 22 రోజుల్లో చేసినావా? నువ్వు ఆలస్యంగా చేసి, ఆగస్టులో చేసి, జూలైలో చేసి, ఆ 7 నెలల కాలానికి రైతుల నుంచి ముక్కుబిండి వడ్డీ వసూలు చేసి పార్షియల్ రుణమాఫీ మాత్రమే చేసినావు. వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేయాలి, పూర్తి రుణ విముక్తులను చేయాలి. కానీ నువ్వు చేసింది పార్షియల్ మాత్రమే. చేసింది కొద్ది మందికి.
राष्ट्रीय जनता दल आरजेडी के सुप्रीमो लालू प्रसाद यादव ने कहा है कि पूरे मुल्क में खासतौर पर झारखंड में इंडिया इत्तेहाद बहुत मजबूत है और इस असेंबली इंतखाबात में भारतीय जनता पार्टी बीजेपी को जड़ से उखाड़ फेंकना होगा। लालू प्रसाद यादव ने इतवार को कोडरमा में आरजेडी के उम्मीदवार सुभाष यादव की हिमायत में इंतखाबी मुहिम चलाने पहुंचे। इंतखाबी जलसे में खिताब करते हुए लालू ने आवाम से अपील की कि वो सुभाष यादव को भारी वोटों से जितवाना यकीनी बनाए। लालू ने अपने मखसूस अंदाज में खिताब करते हुए कहा, आज सुबह हेलीकॉप्टर में मुझे देखकर डर गया, इसलिए मैं गाड़ी में सोते हुए सड़क से आया हूं। उन्होंने मजीद कहा कि इंडिया इत्तेहाद पूरे मुल्क में मुस्तहकम है और झारखंड में भी इत्तेहाद बहुत मजबूत है। लालू ने जोर देकर कहा कि अगर इस असेंबली इंतखाबात में बीजेपी को जड़ से उखाड़ फेंकना है तो इस मकसद के लिए सुभाष यादव को कोडरमा से उम्मीदवार बनाना होगा ताकि वो कामयाब हो और बीजेपी की असर और रसूख को शिकस्त दें। और हम पहला रिजल्ट सुनेंगे आपका और काफी दल राष्ट्रीय जनता दल बहुत मजबूती के साथ ही हमने दल बनाया और इंडिया गठबंधन का भी गठन कराया। आज सारे देश और दुनिया भर में इंडिया गठबंधन को सब लोग याद करते हैं और सब लोग इंडिया गठबंधन में इकट्ठे थे। नरेंद्र मोदी नाम का कोई चीज नहीं है। ये नरेंद्र मोदी क्या है? ये नरेंद्र मोदी फालतू है। सुभाष यादव को जिताइए, बोलिए सुभाष यादव जिता देना, माला पहना दें। बहुत बहुत धन्यवाद। आप लोग को प्रणाम, नमस्कार। अभी एक दो दिन और रहेंगे इधर, गया में भी जाना है, यहाँ भी जाना है। बेलागंज में घूम रहे हैं और हम लोग यहाँ घूम करके आपके बीच से आपके उम्मीद को, आपके आशीर्वाद को लेकर जा रहे हैं। तो उखाड़ के फेंक देना है, एकदम उखाड़ के फेंक देना कि फिर जम्मे न करे। हमारे ताकत के सामने भाजपा कोई ताकत है क्या? महाराष्ट्र असेंबली इंतखाबात के करीब आते ही सियासी माहौल गर्मा गया है और इल्जामात का सिलसिला भी तेज हो गया है। इस दौरान शिवसेना यूबीटी के रुकने पार्लियामेंट संजय राउत ने वजीर आजम नरेंद्र मोदी के उस बयान पर जवाबी हमला किया है जिसमें मोदी ने कहा था, अगर हम मुत्तहिद हैं तो हम महफूज हैं। संजय राउत ने तंजिया अंदाज में कहा, मोदी जी जब तक महाराष्ट्र नहीं आएंगे तब तक हम महफूज नहीं रहेंगे। संजय राउत ने मजीद कहा कि महाराष्ट्र का एक ही मकसद है, पहले महाराष्ट्र से चोरों को भगाओ फिर दिल्ली से भी। उन्होंने ये भी कहा कि वजीर आजम नरेंद्र मोदी और वजीर दाखिला अमित शाह महाराष्ट्र में मौजूद हैं, अगर वो यहाँ हैं तो दिल्ली कब जाएंगे। राउत ने इस बात पर जोर दिया कि महाराष्ट्र के आवाम की हिफाजत उस वक्त तक मुमकिन नहीं है जब तक वजीर आजम नरेंद्र मोदी महाराष्ट्र में रहेंगे। करने की नौबत प्रधानमंत्री पर क्यों आ रही है? बटेंगे तो कटेंगे नहीं चला, बटेंगे तो कटेंगे लोगों ने फेंक दिया हमारे यहाँ। अब एक खाई तो सेफ है, किसको आप एक कर रहे हो, किसको सेव कर रहे हो? इस राज्य की पूरी जनता आपकी नहीं है क्या? इस देश की पूरी जनता आपकी नहीं है? हम सेफ है महाराष्ट्र में और हमको ज्यादा सेफ होना है, इसलिए हमको बीजेपी को यहाँ से निकालना है। और आप आने से ही महाराष्ट्र में हम अनसेफ हो जाते हैं, क्योंकि हमको मालूम आप यहाँ आकर लोगों को भड़काएंगे, दंगे के लिए एनकरेज करेंगे, बटेंगे और कटेंगे जैसी घोषणाएं देंगे। जब तक आप यहाँ आते हो तब तक हम अनसेफ है, इसलिए हम इस राज्य से आपको पूरी तरह से बाहर फेंक देंगे। जिसको जिस भाषा का इस्तेमाल करना चाहिए वो इस्तेमाल हम करते हैं। अगर महाराष्ट्र कोई लूट रहा है, महाराष्ट्र तोड़ रहा है, महाराष्ट्र के ऊपर हमला हो रहा है, तो ऐसे लोगों से क्या संतों की भाषा करना है? हमने भी बाला साहब ठाकरे के साथ काम किया है, साहब के साथ काम किया, हमको मालूम है किसके लिए किस भाषा का इस्तेमाल करना चाहिए। राज ठाकरे, भारतीय जनता पार्टी, देवेंद्र फडणवीस उनके खासम खास है। जो स्क्रिप्ट वहां से लिख कर आता है वो सिर्फ वो पढ़ लेते हैं,
उनको क्या मालूम महाराष्ट्र की अस्मिता और स्वाभिमान क्या है। खत्म हो गया सब। हम लोग लड़ेंगे, भाषा हमारा हथियार है और उस हथियार का इस्तेमाल हम जरूर करेंगे। सर, आपने कहा कि इलेक्शन में गुंडों की मदद की जा रही है, वर्षा बंगला, आपने कहा है कि इलेक्शन में गुंडों की मदद की जा रही है, वर्षा बंगले से ऑपरेट किया जा रहा है, क्या? विधानसभा क्षेत्र के अनुसार वहां के गुंडों के अपॉइंटमेंट हो गए। जैसे हम लोग पार्टी के लोग किसी को अपॉइंट करते हैं, ऑब्जर्वर, विधानसभा प्रमुख, तो ये एक नया शगुफा लाया है एकनाथ शिंदे और बीजेपी के लोगों ने। बहुत से लोगों को जेल से छुड़वाकर बाहर लाया है और जो उस एरिया के गुंडे लोग हैं, उनका संगठन बनाया है और हर गुंडे के ऊपर उस विधानसभा क्षेत्र की जिम्मेदारी दी है। पुलिस के साथ उनकी मीटिंग होती है। बड़े बड़े पुलिस अधिकारी ये गुंडों से सूचना लेते हैं कि क्या करना है, क्या नहीं करना है, आप बताइए। इस प्रकार की गंदगी इस राज्य में हो रही है और मिस्टर प्राइम मिनिस्टर हमारे यहां आकर हमें ज्ञान दे रहे हैं। लगभग 60 या 70 विधानसभा क्षेत्र ऐसे हैं जहां गैंग वॉर्स के जो प्रमुख लोग रहे, उनके हाथ में सूत्र है चुनाव का और बड़े पुलिस अधिकारी उनसे आदेश लेते हैं, क्योंकि इस प्रकार का आदेश लेने का आदेश वर्षा बंगला से उनको मिल रहा है। यह हमारे चुनाव की हालत है, लोकतंत्र की हालत है। कहाँ है चुनाव आयोग भाई, कहाँ है? देखो, ये इस प्रकार की बयानबाजी करने की नौबत प्रधानमंत्री पर क्यों आ रही है? बटेंगे तो कटेंगे नहीं चला, बटेंगे तो कटेंगे लोगों ने फेंक दिया हमारे यहाँ। अब एक खाई तो सेफ है, किसको आप एक कर रहे हो, किसको सेव कर रहे हो? इस राज्य की पूरी जनता आपकी नहीं है क्या? इस देश की पूरी जनता आपकी नहीं है? हम सेफ है महाराष्ट्र में और हमको ज्यादा सेफ होना है, इसलिए हमको बीजेपी को यहां से निकालना है। और आप आने से ही महाराष्ट्र में हम अनसेफ हो जाते हैं, क्योंकि हमको मालूम है आप यहां आकर लोगों को भड़काएंगे, दंगे के लिए एनकरेज करेंगे, बटेंगे और कटेंगे जैसी घोषणाएं देंगे। जब तक आप यहां आते हो तब तक हम अनसेफ है, इसलिए हम इस राज्य से आपको पूरी तरह से बाहर। मगरबी यूपी की मीरानपुर असम्बली सीट पर होने वाले ज़िमनी इंतखाब के सिलसिले में सियासी सरगर्मियां तेज हो गई है। समाजवादी पार्टी ने संबल लाना को टिकट दिया है और इस इंतखाबी मुहिम के दौरान पार्टी के उम्मीदवार इकरा हसन ने जलसे आम से खिताब किया। इकरा हसन ने आवाम से अपील की है कि वो संबल लाना को वोट दें और उनकी जीत को यकीनी बनाएं। मकामी मीडिया से बात करते हुए इकरा हसन ने योगी आदित्यनाथ के मुतनाज़े नारे बटोगे तो कटोगे पर रद्द अमल जाहिर किया और कहा है कि बांटने वाले भी वही हैं और काटने वाले भी वही हैं। यह सिर्फ नफरत फैलाने की बातें हैं, जबकि हम जोड़ने और मोहब्बत की बात करते हैं। उन्होंने योगी आदित्यनाथ के एक और नारे जहां दिखे सफाई वहां बेटियां घबराई पर भी तनकीद किया और कहा कि जिनकी पार्टी में बृजभूषण जैसे लोग हो और वो इंतखाब लड़ते हों, जिनके खिलाफ हमारी बहनों ने इतना बड़ा एहतजाज किया, इसके बावजूद भी उन पर कोई असर नहीं हुआ, तो उनकी मुंह से ऐसी बातें अच्छी नहीं लगती। जी देखिए, हमारी पार्टी 9 सीटों पर यूपी में चुनाव है, 9 सीटों पर हम चुनाव लड़ रहे हैं और हर जगह मजबूती से हमारी पार्टी चुनाव लड़ने का काम कर रही है। पीडीए का जो नारा था उसको बुलंद करने का हम लोग प्रयास कर रहे हैं और हमें पूरी उम्मीद है कि 9 की 9 सीटें समाजवादी के खाते में जाएंगी। जी, जो एमआईएम के जो नेता है वो आपको पोस्टर गल बता रहे हैं, अब ये बयान दिया उन्होंने चुनाव में, उसको लेकर क्या कहेंगे? देखिए, बेबुनियाद बातों पे हम कोई रिएक्शन नहीं देंगे। मुख्यमंत्री कह रहे हैं बटेंगे। देखिए, बांटने वाले भी वही हैं, काटने वाले भी वही हैं। ऐसे लोगों को सिर्फ नफरत की बात फैलानी आती है। हम जोड़ने की बात करते हैं, प्यार की बात करते हैं और हम प्यार से सबको जोड़ेंगे। मुख्यमंत्री ने एक नया बयान दिया है, उसने कहा जिस गाड़ी में सपा का कुंडार देखिए, जिनकी पार्टी में बृजभूषण जैसे लोग हो, चुनाव लड़ते हो, इतना बड़ा प्रोटेस्ट हमारी बहनों ने किया, उसके बावजूद जिन पर कोई असर नहीं हुआ, उनके मुंह से ऐसी बातें शोभा नहीं। जयंत चौधरी आपके पीडीए को बताए नहीं, देखिए, पीडीए का जो नारा है वो अपने आप में अपनी जीत दिखा चुका है, अपना वजूद दर्शा चुका है लोकसभा के चुनाव में। ये जनता के बीच का धरातल का मुद्दा है, नारा है और हमें पूरी उम्मीद है इसी पर आगे भी हमें जीत। ये बोला जा रहा है कि आप मुसलमानों को साधने के लिए मीरापुर पाए, अच्छी खासी संख्या मुसलमान है, 4 प्रत्याशी मेरे मुसलमान, मीरापुर सीट से चुनाव लड़ रहे हैं। देखिए,
देखिए सभी लोग, हम सिर्फ मुसलमानों को नहीं, हम सबको साधने के लिए आए हैं। हमारी पार्टी का पीडीए का नारा है और सिर्फ एक जाति के बलबूते पे कोई चुनाव नहीं जीता जा सकता। हमारा प्रयास है कि हम 36 बिरादरी को, हर समाज को साथ लेकर चलें। देखिए ये सब कोर्ट के मामले होते हैं, अगर ऐसा कुछ है सरकार उनकी है, वो मुकदमा करे, कोर्ट में बात जाएगी। बेफिजूल में किसी बात को राजनीति के लिए इस्तेमाल करने का, बेबुनियाद बात को कोई फायदा नहीं। मुख्यमंत्री कह रहे हैं कांग्रेस और समाजवादी के गठबंधन में तलाक हो गई है। ऐसा कुछ नहीं है, यहाँ पर भी इस कदर समझौता है कि यहाँ पर हमारे लोग, कांग्रेस ने सबको समाजवादी को समर्थन देने का काम किया है हर सीट पर, तो ये अच्छी बात है। बहुत आपस में तालमेल है, मेलजोल है और चुनाव लड़ रहे हैं और आगे भी लड़ेंगे। लिबनान पर इजरायली फ़िज़ाई हमलों में गुज़िश्ता 24 घंटों के दौरान 53 अफराद शहीद हो गए हैं और 99 दीगर ज़ख्मी हो गए हैं। ये बात लिबनान के वजारत सेहत ने इत्तला दी। वजारत ने अपने बयान में कहा कि गुज़िश्ता 24 घंटों के दौरान इजरायली फ़िज़ाई हमलों के नतीजे में 53 अफराद हलाक और 99 शहरी ज़ख्मी हो गए हैं। वजारत ने मज़ीद कहा है कि इसके साथ ही इसराइल और लिबनान के दरमियान हालिया कशीदगी के आगाज़ से अब तक हलाक होने वालों की तादाद 3186 तक पहुँच चुकी है, जबकि ज़ख्मियों की तादाद 14,078 हो गई है। इस सूरत हाल ने खत्ते में इंसानी बहरान को मज़ीद संगीन बना दिया है और आलमी सतह पर इस तशवीश का इजहार किया जा रहा है कि कशीदगी का दायरा मज़ीद फैल सकता है। लिबनान में होने वाले पेजर हमलों के लिए इजराइल को जिम्मेदार ठहराया जा रहा था, ताहम अब तक इस पर खामोश रहने वाले इजरायली वजीर आज़म नेतन्याहू ने आखिरकार इस हमले की मंजूरी देने का एतराफ़ कर लिया है। नेतन्याहू ने इतवार को इस बात को तस्लीम किया है। उन्होंने सितंबर में लिबनान में हिजबुल्लाह के ठिकानों पर पेजर हमलों की इजाज़त दी थी। इजरायली वजीर आज़म के तर्जुमान ने न्यूज़ एजेंसी को बताया कि नेतन्याहू ने तस्दीक की कि उनकी हिदायत पर लिबनान में पेजर ऑपरेशन को अमली जामा पहनाया गया था। 10 नवंबर को होने वाले काबीना मीटिंग में नेतन्याहू ने यह भी कबूल किया कि इजरायली फ़ौज ने सीधी हिदायत मिलने के बाद बैरूत में एक कामयाब हमला किया था, जिसमें हिजबुल्लाह के सरबराह हसन नसरुल्लाह की मौत वाक़ई हो गई थी। टाइम्स ऑफ इसराइल के मुताबिक नेतन्याहू ने कहा कि पेजर ऑपरेशन और हसन नसरुल्लाह का खात्मा दिफाई तंजीम के सीनियर अफसरान और सियासी हलकों की एहतजाज के बावजूद किया गया था। शुमाली गाज़ा पट्टी में इसराइल की 2 फ़िज़ाई हमलों में कम अज़ कम 44 फ़िलिस्तीनी शहीद हो चुके हैं। इत्तला फ़िलिस्तीनी ज़राए ने इतवार को दी। फ़िलिस्तीनी सिक्योरिटी ज़राए के मुताबिक इजरायली तैयारों ने जबालिया के इलाकों में बेघर अफराद के एक रिहाइशगाह पर बमबारी की, जिसके नतीजे में ये इमारत मुकम्मल तौर पर तबाह हो गई। फ़िलिस्तीनी तिब्बी ज़राए ने बताया कि इस फ़िज़ाई हमलों में 13 बच्चों समेत 36 फ़िलिस्तीनी हलाक और दर्जनों ज़ख्मी हो गए हैं। एक और इजरायली फ़िज़ाई हमलों में गाज़ा शहर में समाजी तरक्की के डायरेक्टर वाइल अलखूर और उनकी अहलिया, बच्चों और ख़ानदान के साथ दीगर अफराद हलाक हो गए हैं। फ़िलिस्तीनी डॉक्टरों के मुताबिक ये हमला गाज़ा शहर के एक रिहायशी इलाकों में किया गया था, जिसके नतीजे में पूरा ख़ानदान शहीद हो गया। आखिर में हेडलाइंस फिर। वज़ीर आला रेवंत रेड्डी ने नारायणपेट और कोडंगल में तरक्याती प्रोजेक्ट की तकमील का किया ऐलान। पालामुरी की हिजरत के मसले पर तशवीश का इजहार। बीआरएस का महाराष्ट्र असेंबली इंतखाबात में हिस्सा न लेने का फैसला। टी हरीश राव ने वज़ीर आला रेवंत रेड्डी पर लगाए इल्ज़ाम। लालू प्रसाद यादव ने झारखंड में बीजेपी को जड़ से उखाड़ फेंकने का किया अज़्म। सुभाष यादव की हिमायत में मुहिम चलाई। मगरबी यूपी के मीरानपुर ज़िमनी इंतखाब में सियासी सरगर्मियां बढ़ गई। इकरा हसन का योगी आदित्यनाथ पर हमला। लिबनान पर इजरायली फ़िज़ाई हमलों में 53 अफराद हलाक, 99 ज़ख्मी। शुमाली गाज़ा में इजरायली फ़िज़ाई हमलों में 44 फ़िलिस्तीनी शहीद, बच्चों समेत कई अफराद मुतासिर। 1TV उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफ़िज़।